అది ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ మొబైల్ మీకు అదే ఉండదు కదా, మేబీ 50,000 to 60,000. అవును, చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ కూడా వాళ్ళు కెమెరాస్ ఏం యూజ్ చేయట్లేదు, ఈజీగా ఫోన్లోనే యూజ్ చేస్తున్నారు. యూట్యూబ్లో ఎథిక్స్ ఉండవండి, ఫాలో అవ్వరు. అంటే మోసం చేసేది కూడా కార్ట్, అది కూడా ఒక నటనే, అది మనం గుర్తించడం కష్టం. అవును. సో టిక్టాక్ వచ్చిన తర్వాత ఇది బాగా అంటే యాక్టింగ్ రిలేటెడ్ స్కిల్స్ అనేవి ఎవరు హైడ్ చేసుకోవడం మానేశారు. యాంకరింగ్ నుంచి యాక్టింగ్లోకి రావడానికి రీజన్ ఏంటండి? యాంకరింగ్ నుంచి యాక్టింగ్ అని అంటే వాంటెడ్లీ అంటే చెప్పారు చేయొచ్చు కదా, అది కూడా చేయొచ్చు కదా, నువ్వు చేయగలవు కదా, ఎందుకు ట్రై చేయట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఏంటి అనేది నేను గుర్తించడానికి నాకు టైం పడుతుంది. అంటే నేనేం వాంటెడ్లీ యాంకరింగ్ చేయాలని అయితే ఏం అనుకోలేదు. సో ఏంటంటే చదువుకోవాలి, చదువుకున్న తర్వాత జాబ్ చేయాలి అంతే. అంటే నాకు నేనుగా సంపాదించుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలనేది నా థాట్ చిన్నప్పటి నుంచి కూడా. ఈ ఆఫీసర్ అవ్వాలి, ఆ ఆఫీసర్ అవ్వాలి అనేవి లేవు, దేవుడు ఇవ్వలేదు. సో అలా నేను ఏదో చేయాలి అనే దాంట్లో అలా యాంకరింగ్ ఫీల్డ్లోకి రావడం. అండ్ దెన్ ఇటు యాక్టింగ్ కూడా చేయొచ్చు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా అంటే భారత్ టుడే ఛానల్లో నేను వర్క్ చేసినప్పుడు సో వాళ్ళు ఏంటి అంటే కొన్ని స్పెషల్ డేస్కి అంటే రిపబ్లిక్ డేకి, Feb 14కి, August 15కి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ టైప్ వాళ్ళు తీసి అంటే మెసేజ్ ఓరియంటెడ్ తీసేవాళ్ళు అనమాట వీడియోస్ వాళ్ళు. సో అందులో నన్ను వాళ్ళు అడిగారు ట్రై చేస్తావా అని. సో ట్రై చేసా. సో అప్పుడు దాకా ఉండేది నేను చేస్తాను, ఏమవుతుంది ఏమీ కాదు. ఎప్పుడైనా నువ్వు సిచ్యువేషన్ నువ్వు బాగా ఫీల్ అయ్యావు అని అంటే నువ్వే భరిస్తున్నావు, నువ్వే అనుభవిస్తున్నావు అని అనుకో, ఈజీగా నువ్వు దాన్ని చేయగలుగుతావు, పెద్ద కష్టమేం కాదు. సో అలా నేను ఫీల్ అవ్వడం, ఆ టైంలో అలా చేయడం, అవి కొన్ని మంచి మార్క్స్ కామెంట్స్ కూడా మంచి, అవి బాగా చేసావు, నువ్వు ట్రై చేయొచ్చు కదా. సో అలా తెలిసిన వాళ్ళ నుంచి ఫ్రెండ్స్, కొలీగ్స్ చెప్పడం, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పడం, అరే బోల్డ్ మంది వెళ్తున్నారు సీరియల్స్కి, వాళ్ళ మొహాలు చూడలేకపోతున్నావు, నువ్వు వెళ్ళొచ్చు కదే అని అనడం. ఓకే, నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను, వస్తే వెళ్తా. అంటే నేను వెళ్ళి ఆఫీసుల వెంట తిరగను. సో తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్ ఏమన్నా వస్తే కనుక నేను కూడా ట్రై చేస్తానని ఇంట్లో చెప్పా. అలాగే ఈ కృష్ణ ముకుంద వచ్చింది, నాకు నచ్చలేదు, ఆపేసా. ఫస్ట్ సీరియల్ అదేనా అండి? ఇంతకుముందు ఏమైనా సీరియల్స్ చేశారా? సీరియల్ అయితే ఇదే ఫస్ట్. ఇంతకుముందు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ అండ్ అలాగే లాస్ట్ ఇయరే పంజా వైష్ణవ్ తేజ్, ఉప్పెన హీరో, అలాగే శ్రీలీల, వీళ్ళిద్దరూ హీరోయిన్స్గా ఒక సినిమా రాబోతుంది. సో అందులో వైష్ణవ్ తేజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా యాక్ట్ చేశాను అనమాట. ఓకే, సో మూవీస్ వైపు కూడా మీరు? అవును, అటు కూడా మూవీస్, సీరియల్స్ రెండు కూడా డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్. నాకు నచ్చితే బాగుంది, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయ్యింది అంటే కనుక నేను చేస్తున్నా. ఓకే, ఎందుకంటే మనకి చేసేవనే దానికంటే మనం కమర్షియల్స్, ఫినాన్షియల్స్ కూడా ఆలోచించుకోవాలి, మనకి సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. మీకు నచ్చి చేస్తున్నాను అనేది చేస్తేనే మీకు హ్యాపీగా ఉంటుంది. ఫోర్స్ఫుల్గా చేసింది మీకు అది తెలిసిపోతుంది ఏంటి అనేది. సో అది సాటిస్ఫాక్షన్ ఉండదు ఫైనల్లీ, లేకపోతే కష్టం కదా. షార్ట్ ఫిలిమ్స్ అన్నారు కదా, షార్ట్ ఫిలిమ్స్లో ఏ రోల్ చేశారండి? అది లీడ్ రోల్దే. ఎన్ని చేశారు ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్? షార్ట్ ఫిలిమ్స్ 3 or 4 చేశాను. వెబ్ సిరీస్ కూడా లీడ్ రోల్ టైప్ ఆఫ్ అంతే అలాంటిదే. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమైనా నడుస్తున్నాయండి, సీరియల్స్ కానీ వెబ్ సిరీస్ కానీ? ప్రాజెక్ట్స్ అంటే స్టోరీ డిస్కషన్స్ అయ్యాయి, బట్ అన్నీ చూసుకోవాలి కదా, కమర్షియల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అది ఇది అనేది చూసుకోవాలి. అవన్నీ ఆలోచించుకుని ఓకే చెప్తా వాళ్ళకి.
ఇప్పుడు యూట్యూబర్స్ కానీ ఈ షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు వాళ్ళు ఏదో ఫేమ్ రావాలనో లేకపోతే ఫేమస్ అవ్వాలని తీస్తారు. బేసికలీ ఎలా ఉంటుందంటే ఫ్రీ ఆర్టిస్టులతో అలా తీస్తారు కదా. సో ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది వాళ్ళు పే చేసి తీసుకుంటారు అనేసి. అంటే ఇప్పుడు నార్మల్గా బయట వర్క్స్తో కంపేర్ చేస్తే ఇందులో అంత డీసెంట్ పేమెంట్ ఉంటుందా అండి? ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ కానీ వెబ్ సిరీస్ కానీ మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తారు? అంటే లైక్ డైరెక్టర్నా, లేకపోతే స్టోరీయా, లేకపోతే అందులో ఏమైనా ఫేమ్ వస్తుందని అనుకున్నా, లేకపోతే ఓన్లీ ఫర్ పేమెంట్? ఆల్ మ్యాటర్స్ ఉంటాయి సత్య గారు యాక్చువల్లీ ఇందులో. సో ఒకటి డైరెక్టర్, ప్రొడ్యూసరు, సమ్ మేబీ కో ఆర్టిస్టో తెలిసిన వాళ్ళు ఉంటే అది చేయరా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. బట్ వాడు ఇప్పుడు డబ్బులు ఇచ్చుకోలేడు అంటే ఓకే ఇది మనకు ఉపయోగపడుతుంది, మన క్యారెక్టర్ మనం ఏంటి అనేది మనం చూపించుకోవడానికి ఉంటుంది అనేది. అంటే అందుకే డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. కొంతమంది కమర్షియల్ అంటే ఇఫ్ దే ఆర్ ఫినాన్షియల్లీ గుడ్ కమర్షియల్స్ ఆలోచించుకోరు, ఇఫ్ నాట్ దే విల్ థింక్ కదా. సో అలా ఇప్పుడు మన ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు కదండి, వాళ్ళకి రెగ్యులర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి? రెగ్యులర్గా అంటే ఏదైనా వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుందండి. ప్రాబ్లమ్స్ అనేవి దానికి అవి ఏవి రావు కదా. అంటే కొంతమంది కొన్ని తెచ్చుకుంటారు అంటారు, లేకపోతే కొన్ని వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి, వాళ్ళు చేయకపోయినా వాళ్ళు బ్లేమ్ అవుతూ ఉంటారు. సో ఫిక్స్డ్గా ఇవి ఆర్టిస్టులు రెగ్యులర్గా ఫేస్ చేసేది అంటే మేబీ క్రౌడెడ్ టైమ్స్లో అందరూ వచ్చి ఆ ఇబ్బంది పెడుతూ ఉంటారు, అదొకటి ఉంటే ఉండొచ్చు కామన్గా అందరికీ. ఆర్ ఎల్స్ దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ మేకప్ అంటే హెల్త్ రిలేటెడ్ అండ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఫినాన్షియల్గా కూడా ఉంటాయి కదా డిబేట్స్. ఎస్, అంటే మోసం చేసే వాళ్ళు లేరని నేను అన్నాను, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. బట్ మనం కొంచెం కాన్షియస్గా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అంటే మోసం చేసేది కూడా కాట్, అది కూడా ఒక నటనే, అది మనం గుర్తించడం కష్టం. అంటే మన సెన్సెస్ మనకి ఎప్పుడోకప్పుడు అంటే నాకైతే బాగానే కొడతా ఉంటుంది అనమాట. అరే ఎక్కడో కొడుతుందా అంటుంటాం కదా, ఆ టైప్ కొడతా ఉంటుంది అనమాట ఏ పనైనా చేస్తున్నప్పుడు. సో అది ఇమీడియట్గా ఆపేస్తా. ఓకే, ఏదో ఒకటి సడన్గా నాకు ఏదైనా వర్క్ ఉందనో, నాకేదో ఇప్పుడు నాకు అవ్వట్లేదు, కుదరదు, అర్జెంట్గా వెళ్ళి సంథింగ్ ఏదో ఒకటి చెప్పి అది స్కిప్ చేసేస్తా అనమాట, తప్పించుకుని వచ్చేస్తా లిటరలీ చెప్పాలంటే. సీరియల్స్లో స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయండి? అంటే వాళ్ళు మంత్లీ 2 weeks ప్లాన్ చేసుకుంటారు. ఐదర్ ఫస్ట్ అండ్ థర్డ్, లేదంటే సెకండ్ అండ్ ఫోర్త్, లేదంటే ఫస్ట్ అండ్ సెకండ్. సో అలా డిపెండ్స్ అపాన్ దేర్ ప్లాన్స్. వాళ్ళు ఎవ్రీ మంత్ 2 weeks వాళ్ళు తీసుకుంటారనమాట. అంటే ఒక వీక్ వర్క్ ఉంటే ఒక వీక్ వర్క్ ఉండదు. అదే ఆల్టర్నేట్ వీక్స్ అన్నారు కదా, చెప్పలేము. అంటే అది అందుకే నన్ను మేబీ కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ తీసుకుంటాయి, కొన్ని ఏంటి సెకండ్ అండ్ ఫోర్త్ తీసుకుంటాయి, కొన్ని ఫస్ట్ అండ్ థర్డ్ తీసుకుంటాయి. అలా టైమింగ్స్ కూడా కొంచెం టఫ్గా ఉంటాయి కదండి. సో దే ఆర్ సేయింగ్ అరౌండ్ 9 to 9 అంటారు, కానీ 6 o'clock వెహికల్ మిమ్మల్ని పికప్కి వస్తుంది. 9 ఎక్కడ 6 ఎక్కడ. సో మళ్ళీ మీరు ఇంటికి వచ్చేసేదానికి వాళ్ళు డ్రాపింగ్ అయితే ఇట్స్ అరౌండ్ 10:30, 10, 11 కూడా అవ్వచ్చు. మళ్ళీ అగైన్ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock రెడీగా ఉండాలి విత్ ఆల్ స్టఫ్. ప్రాజెక్ట్ అంటే ఆ వీక్ అంతా కూడా మీకు చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది కదా. ఉంటాం కంప్లీట్ ప్యాక్డ్ అనమాట. సో అక్కడ వెళ్ళి లొకేషన్కి వెళ్ళి 9 o'clock రెడీ ఉండాలి. సో ఎవరి ఫస్ట్ షాట్ ఉంటుంది ఏంటనేది అడిగినా కానీ చెప్పలేరు వాళ్ళు. అది కాదండి, తెలియదండి, చెప్తాము అని అంటారు. సో వాళ్ళకి ఏంటంటే రెడీగా ఉండాలన్నమాట. వాళ్ళ టైమింగ్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఏ సీన్ కావాలంటే వాళ్ళు ఆ సీన్ తీసుకుంటారు. సో దానికి సంబంధించిన ఆర్టిస్టులందరినీ కూడా రెడీగా ఉండండి అని చెప్తారు. మీ రోల్ మోడల్ ఎవరండి? నాకు రోల్ మోడలా సుమ గారు. ఓ ఓకే. సో ఆవిడతో 2 shows, ఇది మనకి స్టార్ మహిళ ఉంది కదా, 2 times షోకి వెళ్ళడం జరిగింది, 2 times విన్ అయ్యా. ఓకే. థర్డ్ టైం మిస్ అయింది వెళ్ళడం. ఆ రోజు ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉండడం వల్ల డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాల్ చేస్తే సారీ రాలేనండి అన్న. తర్వాత వెళ్దాం అనుకుంటే షోనే తీసేశారు. ఆ ప్రోగ్రామ్ డైలీ వచ్చేది కదండి. ఎన్ని ఎపిసోడ్స్ అవి చాలా ఎక్కువ. తర్వాత మళ్ళీ ఆపేశారు, మళ్ళీ రీస్టార్ట్ చేశారు, మళ్ళీ క్లిక్ అవ్వలేదు మరి ఎందుకు, ఇంకా కంప్లీట్గా ఆపేశారు.
కొన్ని ఎపిసోడ్స్ అయ్యేసరికి చూసి వ్యూవర్స్ కూడా బోర్ వస్తుందేమో కదండి. అంటే సింపుల్గా అక్కడికి వెళ్ళి ఊరికి గిఫ్ట్స్ వచ్చేదానికి ఎవరికి బోర్ కొడుతుంది? అంటే వెళ్ళే వాళ్ళకి కాదు, చూసే వాళ్ళ కోసం నేను మాట్లాడేది. కానీ చాలామంది స్టార్ మహల్ కోసం కాసు కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే. వెళ్ళాలి, చెయ్యాలి, చూడాలి అని. అంటే ఇప్పుడు నేనే వెళ్ళాను అనుకోండి, నేను నా సర్కిల్లో అరే నేను ఈరోజు వస్తున్నాను రా చూడండి అని నేను చెప్తా కదా. సో అలా చాలామంది చూస్తారు కదా. అలా 4 పార్టిసిపెంట్స్ ఉంటారు. సో 4లో ఒక 50 మంది అయినా చూడరా పర్ హెడ్ వేసుకున్నా. సుమా గారితో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? ఎక్స్పీరియన్స్ అంటే జస్ట్ ఆ షో వరకే తనని కలిశాను, అంతవరకే. సో షీఈ్ వెరీ బిజీ అనమాట. పర్ డే స్టార్ మహిళ 4 ఎపిసోడ్స్ చేసేవారు ఆవిడ. పర్ డే 4 ఎపిసోడ్స్. సో కంప్లీట్లీ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా పక్కాగా ప్లాన్ చేసి ఉంచుతారు. వాళ్ళు వెరీ ప్రీ ప్లాన్డ్ అనమాట కంప్లీట్గా. చాలా లాంగ్ పీరియడ్ ఉంది కదండి ఆ షో. డైలీ వచ్చేది, ఇప్పుడు లేదు, ఆపేశారు. పర్ డే 4 అంటే 6 డేస్కి 2 డేస్ వర్క్ చేస్తారేమో. అంతే. ఈరోజు పెట్టుకుంటే మార్నింగ్ 6 నుంచి నైట్ వరకు, ఈవినింగ్ 6 లోపు అనుకోండి 4 ఎపిసోడ్స్ అయిపోతాయి టక్ 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 అని. అంటే మధ్యలో మనకి యాడ్స్ వస్తాయి కాబట్టి చాలా పెద్ద ప్రోగ్రామ్ అనిపిస్తుంది, కానీ అదేం కాదనమాట. అక్కడికక్కడ ఆన్లైన్ ఎడిటింగ్ అయిపోతుంది. సో పెద్దవాళ్ళకి కష్టమేమి ఉండదు, ఈజీగానే అప్పటికప్పుడు తొందరగా అయిపోయేలాగే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట. ఓకే. సో మేబీ వాళ్ళు అలాగా వీక్లీ 2 టైమ్స్ అలా పెట్టుకున్నా వాళ్ళకి మంత్ 30 ఎపిసోడ్స్ వచ్చేస్తాయి కదా. దట్ వాజ్ అ వెరీ బిగ్ ప్రోగ్రామ్. సో బ్యాక్ అండ్ చాలామంది వర్క్ చేస్తారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కెమెరా డిపార్ట్మెంట్ కానీ చాలామంది వర్క్ చేస్తారు. దే వర్క్ హార్డ్, అంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి ఆ షో అంత క్లిక్ అయింది. అన్ని సంవత్సరాలు, అన్ని వేల ఎపిసోడ్స్ అయినా కానీ చాలామంది ఆదరించారు ఆ షోని. ఓకే. వెరీ సాడ్ అనమాట షో ఆగిపోతుంది అంటే కూడా. ఇంకొకటి, టీవీ ఛానల్స్ అంటే ఒక రకమైన వ్యూ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇంకొక రకమైన వ్యూ ఉంటుందండి. అంటే ఎందుకనో చాలా తక్కువగా చూస్తారు యూట్యూబ్లో ఎథిక్స్ ఉండవండి, ఫాలో అవ్వరు. అంటే అన్రిలేటెడ్ థంబ్నెయిల్స్ వేస్తారు, ఏదేదో కట్ చేసి పెడతారు అనేసి. అంటే సంబంధం లేకుండా పెడతారు. అంటే వ్యూస్ రావాలి అనే దానికి కొంతమంది బ్లండర్గా పెట్టేస్తారనమాట. సో అదే కదా ఎథిక్ లేకపోవడం. నువ్వు ఉన్నది పెట్టాలి, నీకు నచ్చింది నువ్వు పెడితే ఎలాగా. కానీ ఛానల్లో అలా పెట్టడానికి లేదు, శాటిలైట్స్లో అలా పెట్టకూడదు. ఓకే. అంటే కొన్ని నార్మ్స్ ఉంటాయి, దీనికి కూడా ఉన్నాయి, బట్ యూట్యూబ్కి తక్కువ కంపేర్ టు శాటిలైట్. కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నార్మ్స్ చేంజ్ అవుతున్నాయి. గూగుల్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానీ నార్మ్స్ చేంజ్ చేస్తున్నారు. సో అందుకే ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది చాలా తక్కువైంది. అంటే 2019 వరకు చాలా బాగుండేది, 18 వరకు. 2019 డిసెంబర్ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆ డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడం, అదే టైంలో కరోనా రావడం చాలా దెబ్బ కొట్టింది యూట్యూబ్ ఛానల్స్ని. ఇంకా ఇప్పుడు కోలుకుంటున్నాయి కొద్దిగా కొన్ని ఛానల్స్, కొన్ని అయితే కొంచెం అలా ఇబ్బందిగానే పడుతూ ఉన్నాయి. కానీ కరోనా టైంలోనే చిన్న ఛానల్స్ వాళ్ళందరూ బాగా పికప్ అయ్యారండి. ఇప్పుడు ఏంటంటే పర్సనల్ బ్లాగర్స్ ఎక్కువయ్యారు. సో అంటే సీరియల్ ఆర్టిస్టులు కానీ లేదంటే అంటే మూవీ వాళ్ళు తక్కువ ఇవి చేసేవి, సీరియల్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అనమాట. కొంతమంది యాంకర్స్ కానీ వాళ్ళ పర్సనల్ ఛానల్ పెట్టుకోవడం, వాళ్ళు ఎవ్రీడే అప్డేట్స్ ఏంటి ఏం చేస్తున్నారు అనేది, అంటే ఒక సెకండ్ ఇన్కమ్ లాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు దీన్ని. అంటే రెగ్యులర్గా వాళ్ళ స్కెడ్యూల్ ఉంటూనే సో దీన్ని కూడా ప్లాన్ చేసుకుని ఒక సెకండ్ ఇన్కమ్ అనేది మనకు ఉండాలి, జనరేట్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇది కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. మీరెందుకు చేయట్లేదని అడగద్దు, అంటే అనుకుంటే కాదు కదా, టైం కలిసి రావాలి ప్రతిదానికి. హ్యాడ్ ఎ థాట్ ఆఫ్ ఇట్. సో ఎవరైనా చూద్దాం వస్తే విల్ వర్క్ టుగెదర్ అని నేను ఆలోచిస్తున్నా. బేసికలీ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు షూట్కి వెళ్ళారనుకోండి, మీకు ఒక మేకప్ ఆర్టిస్ట్ అండ్ అటైర్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్, రైట్? అంటే కెమెరామ్యాన్ ఉంటారు, దానికి వేరే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, స్టోరీ రాసే వాళ్ళు ఉంటారు, ఎడిటింగ్కి వేరే వాళ్ళు ఉంటారు, పోస్ట్ ప్రొడక్షన్కి. కానీ యూట్యూబర్ అంటే లైక్ తను ఒక హౌస్ వైఫ్గా ఉండి ఏం చెయ్యాలి అని చెప్పేసి ఫోన్లోనే షూట్ చేసి స్టోరీ వాళ్ళే రాసుకొని వాళ్ళే షూట్ చేసుకొని వాళ్ళే ఎడిట్ చేసి వాళ్ళే అప్లోడ్ చేసి, అంటే స్టార్టింగ్ స్టోరీ దగ్గర నుంచి టెక్నికల్గా అప్లోడ్ చేసి కీవర్డ్స్
అంటే ఇందులో ఎన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే రైటరు, డైరెక్టరు, కెమెరామ్యాన్ అండ్ ఎడిటర్, కలర్ కరెక్షన్ అండ్ కంటెంట్, టెక్నికల్గా సోషల్ మీడియా ప్రమోషన్స్కి అంటే సోషల్ మీడియాకి పర్సన్కి ఉండే నాలెడ్జ్, ఏ కీవర్డ్స్ అప్లోడ్ చేయాలి, యూట్యూబ్ ఆల్గరిథం ఎలా పనిచేస్తుందని హౌస్ వైఫ్స్ చేస్తారండి. ఐ రియలీ అప్రిషియేట్ దాట్. అదే కెమెరామ్యాన్ తీసుకొచ్చి చిన్న వాటిల్లో వర్క్ చేయమంటే వాళ్ళు చేయలేరు, కానీ వీళ్ళు వాళ్ళ వర్క్ చేయగలరు తెలుసా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూట్యూబర్. అసలు వాళ్ళకి అది చేత కాదు, ఎందుకంటే వాళ్ళు టెక్నీషియన్స్ కంప్లీట్లీ ప్రొఫెషనల్ వైజ్ ఉండి వాళ్ళు అదికే అలవాటు అయిపోయి వాళ్ళకి ఇప్పుడు ఒక కెమెరా సెటప్ చేయాలి, లైట్ పెట్టాలంటే దానికి లైట్కి రిలేటెడ్ పర్సన్ రావాలి, లైక్ కెమెరా సెట్ చేసేవారు వేరే రావాలి, ఇక్కడ నుంచి ఫోకస్ చేస్తూ ఉంటాడు, అది పెట్టి ఇది పెట్టని 2-3 పని చేస్తూ ఉంటారు. అదే ఒక హౌస్ వైఫ్ యూట్యూబర్ని తీసుకోండి, ఆవిడే అన్నీ సెట్ చేస్తుంది, ఆవిడ తీసినంత పర్ఫెక్ట్గా వీళ్ళు ఎవరు తీయలేరు. అవును. సో టిక్టాక్ వచ్చిన తర్వాత ఇది బాగా అంటే యాక్టింగ్ రిలేటెడ్ స్కిల్స్ అనేవి ఎవరు హైడ్ చేసుకోవడం మానేశారు. వయసుతో సంబంధం లేదు, అందరూ చేయాలనుకుంటే చేసేస్తున్నారు. అంటే స్మార్ట్ ఫోన్స్కి బాగా అలవాటు చేశారు కొన్ని కంపెనీస్, వాళ్ళకి అలవాటు పడి ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు. ఇప్పుడు నేను చాలామంది హౌస్ వైఫ్ని చూస్తూ ఉంటాను, చిన్న చిన్న యూట్యూబర్స్ని చూస్తూ ఉంటాను. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ చిన్న చిన్న లైక్ షార్ట్స్కి వాళ్ళు ఎంత కంప్లీట్గా తయారయ్యి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తూ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇచ్చి ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే వాళ్ళకి మించిన ఆర్టిస్టులు ఎవరున్నారండి. అవును, చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ కూడా వాళ్ళ కెమెరాస్ ఏం యూజ్ చేయట్లేదు, ఈజీగా ఫోన్లోనే యూజ్ చేస్తున్నారు. అవును, అంటే ఎడిటింగ్ కూడా మీకు ఈజీ అయిపోద్ది. మొబైల్లో సిస్టంలో మీరు అప్లోడ్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసేదానికంటే ఫోన్లో మీకు ఈజీ ఉంటుంది. అంటే నేనైతే అనుకుంటా దేని క్వాలిటీ దానికే అనుకోండి. ఆబ్వియస్లీ అంతే ఉంటుంది, పిండి కొద్దీ రొట్టే. బట్ వీఆర్ స్పెండింగ్ సో మచ్ ఆన్ ఇట్. ఇప్పుడు మీరు కెనాన్లో ఒక సిరీస్ యూజ్ చేస్తున్నారు, కెనాన్లోనే మనకి లక్షలు పెడితే వచ్చేటువంటి కెమెరా కిట్ కూడా ఉంది, దాంట్లో తీసిన వీడియో వేరేలా ఉంటుంది, ఇప్పుడు మనం యూజ్ చేసిన వీడియో క్వాలిటీ వేరేలా ఫోనే అంతే. అంటే మన కెమెరాలో ఉండే కంఫర్ట్స్ వేరే ఉంటాయి అనుకోండి, అంటే ఎంత వైడ్ రావాలి, ఎంత క్లోజప్ రావాలి, లైక్ జూమ్లో మనం ఫోకస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ ఆప్షన్స్ మనకు ఉంటాయి అనుకోండి. కానీ ఇప్పుడు యూట్యూబర్స్ చాలామంది ఓన్లీ యూట్యూబ్ కోసమే 70,000-80,000 పెట్టి ఫోన్లు కొనుక్కోవడం కూడా నేను చూస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఫోన్లు కూడా మొన్న ఒక షాప్లో చెప్తున్నాడు, మేడం ఇది యూట్యూబర్స్ కోసమే, మీరు అక్కడ తీసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే కెమెరా మీరు లక్షల్లో పెట్టాలండి, ఓన్లీ బాడీ తీసుకోవాలి అంటేనే మినిమం 2.5 lakhs అలా పెట్టుకోవాలి. లెన్స్ సపరేట్, మీరు ఏ లెన్స్ కావాలంటే వైడ్ లెన్స్ అంటే వైడ్ లెన్స్, అండ్ మళ్ళీ స్పెషల్ ఎఫెక్ట్స్ కావాలంటే అది, మరి స్లో మోషన్ కావాలంటే దానికి వేరే ఇన్ని ఉన్నాయి, అది ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. కానీ మొబైల్ మీకు అదే ఉండదు కదా, మేబీ 50,000 to 60,000 50 పెట్టినా మీకు ఎనఫ్ కదా. స్లో మోషన్ అందులోనే వచ్చేస్తుంది, ఎఫెక్ట్స్ అందులోనే వచ్చేస్తాయి, ఎడిటింగ్ అందులోనే వచ్చేస్తుంది, అయిపోయింది. సో వాళ్ళు ఫైనల్లీ యూజ్ చేసేది మొబైల్కే కదా అప్లోడ్ చేసేది. సో రెజల్యూషన్స్ కూడా వాళ్ళు హై ఎండ్లోనే, అంటే వీడియో రికార్డింగ్ టైంలో హై రెజల్యూషన్ కనుక తీసుకుంటే అప్లోడ్ చేసే టైంలో కూడా అంతే ఉంటుంది ఈజీగా.